అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 6థ్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అన్నమాట. అంటే టెక్స్ట్ బుక్‌లో 6థ్ క్లాస్ కొత్తగా వచ్చినటువంటి బ్లోజమ్స్ టెక్స్ట్ బుక్‌లోని ప్రతి గ్రామర్ టాపిక్ కూడా కవర్ చేయబడింది. ఈ యొక్క డిస్క్రిప్షన్‌లో టైటిల్‌ని మీరు క్లిక్ చేయంగానే డిస్క్రిప్షన్‌లో మీకు ఈ 6థ్ క్లాస్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, టోటల్ ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు టోటల్ ఈ విధంగానే మీకు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత మీరు చూస్తే అట్లా కాకుండా మీరు టాపిక్ వైస్‌గా అంటే సబ్జెక్ట్ క్లాస్ వైజ్‌గా కాకుండా టెట్‌లో మెయిన్ 2021లో ఏదైతే టెట్ సిలబస్ ఇచ్చారో దానికి అనుగుణంగా గనక మీరు ప్రిపేర్ అవ్వదలుచుకుంటే టాపిక్ వైజ్‌గా కూడా ఈ బ్లాగ్‌లో ఉంటాయి. ఈ బ్లాగ్ ఏంటంటే PCV టెట్ 2020 sgt.blogspot.com. దీన్ని కూడా డిస్క్రిప్షన్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది. PCV English essay.blogspot.com. స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మెయిన్ ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి, అదే వేరే సబ్జెక్టులు అయితే ఇదే సరిపోతుంది. SGT వాళ్ళకి ఏదైతే ఉందో సిలబస్ 30 మార్కులకి అదే సరిపోతుంది. మీకు స్థాయి ఏదైతే ఉందో మొత్తం కూడా అన్నీ కూడా సేమ్. చూడండి, ప్రతిదీ 7th క్లాస్ ఒక టాపిక్ తీసుకొని ఏ క్లాసుల్లో ఏవి ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. టెస్టులు కూడా ఉంటాయి కాబట్టి వాటిని మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ సిలబస్లు కానివ్వండి, మీకు డిఎస్సి సక్సెస్ స్టోరీస్ కావాలంటే దీన్ని క్లిక్ చేయొచ్చు. ఆ విధంగా మీరు ప్రతిదీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం 3rd క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో వర్క్బుక్లో వర్క్షీట్ 5.6 పేజ్ నెంబర్ 79లో ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. కైండ్ అంటే దయ కలిగి ఉండడం, క్రూయల్ అంటే రాక్షసంగా ఉండడం, బిగ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది, ఫార్ అంటే దూరంగా, నియర్ అంటే దగ్గరగా, క్లోజ్డ్ అంటే మూసివేయబడిన, ఓపెన్ అంటే తెరిచానని, ఫ్యూ అంటే కొన్ని, మెనీ అంటే చాలా అని, బ్యాడ్ అంటే చెడు అని, గుడ్ అంటే మంచి అని, స్టార్ట్ అంటే ప్రారంభించడం, స్టాప్ అంటే ఆపేయడం. ఇక టంగ్ ట్విస్టర్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 79లో మీకు ఇది కనబడుతుంది. బెట్టీ బాట్ బట్టర్ బట్ ద బట్టర్ వాజ్ బిట్టర్, సో బెట్టీ బాట్ బెటర్ బట్టర్ టు మేక్ ద బిట్టర్ బట్టర్ బెటర్. కాబట్టి ఏంటంటే దీని అర్థం ఏంటంటే బెట్టీ బాట్ బటర్, బెట్టి ఏం చేసిందంటే వెన్న కొన్నది, కానీ ఆ వెన్న ఎట్టుంది, బిట్టర్ అంటే చేదుగా ఉండడం. కాబట్టి మంచి వెన్నని కొన్నది దేనికి, ఈ చేదైన వెన్నని మంచిగా చేయడానికి, అంటే దానిలో కలిపేస్తే ఆ చేదు పోయిద్ది అన్న అర్థంలో ఇది ఉందన్నమాట. బెట్టి బాట్ బట్టర్ బట్ ద బట్టర్ వాజ్ బిట్టర్, సో బెట్టి బాట్ బెటర్ బట్టర్ టు మేక్ ద బిట్టర్ బట్టర్ బెటర్. ఇదేంటంటే టంగ్ ట్విస్టర్ అనమాట. ఇంతకుముందు కూడా మనం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటిల్ ద ట్రబుల్ ట్రబుల్స్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ మోర్ ట్రబుల్, ఆ విధంగా అనమాట. ఆ టంగ్ ట్విస్టర్ అనమాట. నేను ఫస్ట్ ఈ టంగ్ ట్విస్టర్ని నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఒక ఫ్లో వస్తుంది ఈ టంగ్ ట్విస్టర్స్ వల్ల. నోరు తిరగదు అంటారే, ఆ నోరు తిరగడం అట్లాంటి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అది ఆ టంగ్ ట్విస్టర్ ద్వారా మనకి నోరు అనేది సరిగ్గా తిరగడం, నాలుక చక్కగా మనం పలకడానికి పదాలు ఉపయోగపడతాయి. వీటిని ట్రై చేయండి. బెట్టీ బాట్ బటర్ బట్ ద బటర్ వాజ్ బిట్టర్, సో బెట్టీ బాట్ బెటర్ బట్టర్ టు మేక్ ద బిట్టర్ బట్టర్ బెటర్. అయితే దీనికి సంబంధించి ఏం చేశారంటే రైమింగ్ వర్డ్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈ బెట్టి బాట్ ఏదైతే ఉందో, బెట్టి బాట్ బటర్ ఉంది కదా, దానికి సంబంధించి ఇందులో రైమింగ్ మీకు కనబడే వాటిని రాయమని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ది కాట్, ఇక్కడ బాట్ ఉంది కాబట్టి రైమింగేగా, కాట్ బాట్, BOUGHT, కాట్ బాట్. నెక్స్ట్ ఏముంది, ప్రెట్టి ఉంది, ఇక్కడే ఉంది ప్రెట్టి, బెట్టి, ఇంకేమైనా ఉన్నాయా, బెట్టి బాట్ బట్టర్, సో ద బట్టర్ వాజ్ బిట్టర్, సో బెట్టి బాట్ బెటర్, ప్రెట్టి బెట్టి, ఇది మ్యాచ్ అవుతున్నట్టుంది. ఇంకేమైనా పదాలు ఉన్నాయో దయచేసి గమనించండి. ప్రెట్టి బెట్టి పేరు కాబట్టి బెట్టి, ప్రెట్టి బెట్టి, బెట్టి బాట్ బట్టర్ బట్ ద బట్టర్ వాజ్ బిట్టర్, ఇది ఒక్కటే ఉంది. నెక్స్ట్ గ్లిట్టర్, గ్లిట్టర్ బిట్టర్, గ్లిట్టర్కి బిట్టర్. నెక్స్ట్ షట్టర్, బట్టర్. ఓకే, వెరీ గుడ్, రైమింగ్స్ బాగా వస్తున్నాయి దీనికి. బట్టర్. నెక్స్ట్ టేక్ చూసుకున్నట్లయితే మేక్ అనేది ఉంది, టేక్ మేక్. ఇక లెటర్కి బెటర్, లెటరు బెటర్, ఈ విధంగా అనమాట. కాటు బాటు, ప్రెట్టి బెట్టి,
గ్లిట్టర్ బెట్టరు, షట్టరు బట్టరు, టేక్ మేక్, లెటరు బెటరు. ఈ విధంగా బెట్టీ బాట్ బటర్ బట్ ద బటర్ వాజ్ బిట్టర్, సో బెట్టీ బాట్ బెటర్ బటర్ టు మేక్ ద బిట్టర్ బటర్ బెటర్. ఈ విధంగా అనమాట. ఇది టంగ్ ట్విస్టర్ 79 పేజీలో ఉంది. రైమింగ్ వర్డ్స్ కూడా అదే పేజీలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వర్క్షీట్ 5.7 చూస్తే పేజ్ నెంబర్ 80లో ఉంది. ఇదేంటంటే సింపుల్ పాస్ట్ ఫార్మ్స్, జస్ట్ ఇవి రెగ్యులర్ ఫార్మ్సే ఇచ్చారు, రెగ్యులర్ ఫార్మ్సే. ఇక ఓపెన్కి వచ్చేసి ఏమవుతుంది, జస్ట్ ఈడి అనేది రావడం జరుగుతుంది, ఓపెన్డ్. తర్వాత ప్లాంట్ ఉంది, ప్లాంట్కి ప్లాంటీడ్ అని పలకాలి. టీఈడి గనక వచ్చినట్లయితే మనం వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఫొనెటిక్స్ గనక మనకున్నాయి. ఇప్పుడు ఎస్జిటికి సంబంధించి మెథడాలజీలో కొంత ఉంటుంది, కొంత భాగం వాయిస్ సౌండ్స్ వాటిలో మనకి ఇది వస్తుంది. యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఫొనెటిక్స్ అనే చాప్టర్ ఉంది కాబట్టి ఇది మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో రాసేటప్పుడు ఇక్కడ ఈ ఉండదు, ఐ ఉంటుంది, అంటే ప్లాంటెడ్గా ఉంటుంది. విజిటెడ్ అనమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్స్, అంటే ఏం లేదు, జస్ట్ ఈడి తగిలిస్తే సరిపోతుంది అనమాట. వాంటెడ్, ఓపెన్, ప్లాంటెడ్, విజిటెడ్, ఓకే, వాంటెడ్. ఇక చూసుకుంటే ఇక్కడ క్లీన్డ్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్సే. వాష్కి వాష్డ్, ఈ విధంగా. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే పేజ్ నెంబర్ 80లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద హెల్ప్ బాక్స్ అనమాట. అంటే ముందుగానే కొన్ని ఆన్సర్లు ఇక్కడ ఇచ్చేస్తాడు, వాటితో ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్డ్, వరీడ్, జంప్డ్, హెల్ప్డ్, అటెండెడ్, పాస్డ్, ఆస్క్డ్ అండ్ వర్క్డ్, ఈ విధంగా అనమాట. వన్ డే గీత డాష్ అండ్ ఎగ్జామ్. థ్యాంక్డా, ఎగ్జామ్ని థ్యాంక్ చేస్తారా? వరీడా, కాదు, రాస్తారు ఎక్కడైనా, లేకపోతే అటెండ్ అవుతారు. జంప్డ్, హెల్ప్డ్, అటెండెడ్, ఎగ్జామ్ అటెండ్ అయింది, ఇక్కడ రాసేద్దాం అటెండెడ్. ద క్వశ్చన్ పేపర్ వాజ్ వెరీ టఫ్ అండ్ షీ వాజ్. క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటే ఆనందంతో గంతులేస్తారా? జంప్ కాదు. థ్యాంక్, దేవుడికి థ్యాంక్స్ చెప్తారు, కాదు. వరీ అవుతారు, అదే రాతాం, వరీడ్. తర్వాత షీ డాష్ రంగా ఫర్ హెల్ప్. షీ డాష్ అంటే ఏం అడిగింది, సహాయం అడిగింది. అడగడాన్ని ఏమంటారు? ఆస్క్డ్ అంటారు. ఇక్కడ ఉంది కదా, షీ ఆస్క్డ్. రంగా ఫర్ హెల్ప్. రంగా డాష్ హర్ విత్ ఏ గ్యాడ్జెట్. ఏం చేశాడు? రంగా హెల్ప్డ్, అంతేగా, హెల్ప్ చేశాడు, అడిగింది కదా అనేసి ఏం చేశాడు? కాపీ కొట్టడానికి సంథింగ్ సహాయం చేశాడు, హెల్ప్డ్. ఇన్ ద రిజల్ట్స్ గీత డాష్ ఎగ్జామ్. పాస్డ్ ఉంది, ఫెయిల్ అనేది ఏమో ఎక్కడైనా ఉందా? వరీడ్, జంప్డ్, హెల్ప్డ్, అటెండెడ్, పాస్డ్. గీత పాస్డ్ ద ఎగ్జామ్, పాస్ అయింది. నెక్స్ట్ షీ డాష్ జాయ్, జంప్డ్ ఫర్ జాయ్ అనేది ఒక ఫ్రేజ్ అనమాట. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి ఎగటం అనమాట, జంప్డ్. దెన్ ఆన్వర్డ్స్ గీత డాష్ హార్డ్, వర్క్డ్ హార్డ్. కాడి నుంచి ఏం చేసింది? అప్పటికి ఏదో ఇచ్చేయినప్పటికీ నెక్స్ట్ నుంచి మనం అట్లా చేయకూడదు, కష్టపడి చదువుకోవాలని నిర్ణయించుకుంది. సో వన్ డే గీత అటెండెడ్ అన్ ఎగ్జామ్ అటెండ్ అయింది. ద క్వశ్చన్ పేపర్ వాజ్ వెరీ టఫ్, క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది, చాలా బాధేసింది. రంగాన్ని హెల్ప్ అడిగింది, ఏదో గ్యాడ్జెట్తో హెల్ప్ చేశాడు, అంటే సంథింగ్. షీ పాస్డ్ ద ఎగ్జామ్, ఎట్లానో పాస్ అయింది, చాలా ఆనందపడిపోయింది. కానీ తర్వాత నిర్ణయించుకుంది ఏంటంటే ఆ విధంగా జరగకూడదు, మనం కష్టపడాలనుకుంది. మొత్తం 3, 6, 7 ఉన్నాయి. ఇక్కడ 3, 6, 7, 8 ఉన్నాయి, అంతేనా? 3, 4, ఇక్కడ ఒకటి మిస్ అయ్యామండి. ఇక్కడ ఏంటంటే ఇంకో ఇది ఉంది, అక్కడ మనం థ్యాంక్డ్ రంగా ఏం చేసిందంటే తర్వాత థ్యాంక్స్ చెప్పింది. ఇక్కడ ఫర్ జాయ్ అండ్ ఇక్కడ కూడా ఏంటంటే గ్యాప్ ఉంది, అది యాక్చువల్గా పరిగణలోకి తీసుకోలేదు, ఇక్కడ గ్యాప్ ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. థ్యాంక్డ్ రంగా అనమాట. ఈ విధంగా మొత్తానికి 8 సరిపోయినాయి, 3, 6, 8. ఇక్కడ కూడా గీత అటెండెడ్ అన్ ఎగ్జామ్, షీ వాజ్ వరీడ్ ఏ లాట్, షీ ఆస్క్డ్ రంగా ఫర్ హెల్ప్, రంగా హెల్ప్, అండ్ గీత పాస్డ్ ద ఎగ్జామ్, షీ జంప్డ్ ఫర్ జాయ్ అండ్ థ్యాంక్డ్ రంగా, అండ్ గీత వర్క్డ్ హార్డ్ ఇన్ హర్ స్టడీస్. తర్వాత నుంచి ఆ విధంగా ఉండకూడదని ఏం చేసిందంటే కష్టపడి చదవడం మొదలుపెట్టింది. ఇక ఈ వీడియోలో మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్ చాలా చిన్నవి, తర్వాత టంగ్ ట్విస్టర్స్, రైమింగ్ వర్డ్స్ తెలుసుకున్నాం, ఆ తర్వాత రెగ్యులర్ వెబ్ ఫార్మ్స్ని చూసాం,
ఆ తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఇదేంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేవి మనం చూడడం జరిగింది. అండ్ టోటల్గా డిస్క్రిప్షన్లో మీరు చూడండి. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్లేలిస్టులు అనేవి ఉన్నాయి. మీతో చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. రోజుకు 10 నిమిషాలు కేటాయించిన ఒక టాపిక్ అనేది మీరు క్లియర్ చేయవచ్చు.